దాంట్లో ఈ మూసి పెద్ద మీకు ఇబ్బంది కాదు, మీకు పెద్ద లెక్క కాదు. కాబట్టి మా మూసి పరివాహక ప్రాంతాల పరిరక్షణ కోసం దయచేసి ఈ మూసిని సుందరీకరణ చేయాలి. మీకు ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజలు అండగుంటారు. ఇవాళ కులవృత్తుల వాళ్ళు స్వయంగా మీకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. కాబట్టి తప్పకుండా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. మేము ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులం, మూసి పరివాహక ప్రాంత ప్రజలం, ఖచ్చితంగా మేము ఉంటాం. ఏదైతే బిల్లా రంగడు అంటారో వాళ్ళు ప్రతిపక్ష హోదా కోసమే అంటారు తప్ప మూసి ప్రక్షాళన చేయడం లేదు. గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఇస్తే ఈ దొంగన కొడుకులంతా కూడా 10 ఏళ్లలో మూసి పరివాహక రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గుంజుకొని మరి కార్పొరేషన్ చైర్మన్ చేసి ₹1 కూడా నువ్వు కేటాయించలే. ఆ రోజే మీరు అన్నారు 15,000 కోట్లు పెడితే మూసి సుందరీకరణని. ఎక్కడన్నా డ్రామారావు నీళ్లు పట్టుకొని మరి మూసి సుందరీకరణ అయింది, మేము ఎస్పీటీ దగ్గర చేస్తామన్నావు. ఇలా గాడిద ఇడికి వచ్చి చూడు, మా ముఖ్యమంత్రి మూసి ప్రజలు నేసుకొని తిరిగిండు. మరి నీకు కళ్ళు లేవా? నీకేమో మల్లన్న సాగర్ కట్టుకొని చల్లగా కడుపు నిండా నీళ్లు పెట్టుకుంటావు. మా మూసి పరివాహక ప్రాంతాల ప్రాణాలు మీకు లెక్కలేవా? మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయలేని నువ్వు 10 నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవం తెస్తుంటే కళ్ళు మండి ఓర్వలేక ఈ మూసి ప్రక్షాళన అయితే సుమారు 1.5 కోట్ల మంది రేవంత్ అని అనుకుంటారు. 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఇక మా వశం కాదని చెప్పి ఈ డ్రామారావు ఈ హరీష్ వాడుతున్న నాటకాలు. కాబట్టి అన్నా మేమందరం నీకు అండ ఉంటాం, నీ అడుగులో అడిగేసి నడుస్తున్నాం. మీ ధైర్యంగా మూసికి పునర్జీవం పోయాలని చెప్పి మా మూసి పరివాహక ప్రాంతాల పట్ల 2 చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తున్నాం. మరొక్కసారి మీ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మీకెళ్ళలే ఉంటాయి. తెలంగాణ ప్రజలు మీ వెంబడి ఉంటారని చెప్పి మరొకసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు కమ్యూనిస్టు నాయకులు నారి ఐలయ్య గారు రాష్ట్ర ఒక్క నిమిషం మాట్లాడాలి. రాష్ట్ర సెక్రటరీ గారు. సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు అనిల్ అన్న, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ రాష్ట్రంలో పేదలందరికీ అన్నం పెడుతున్న అన్నదాత రేవంత్ అన్నకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నేను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరపున 20 లక్షల మంది వ్యవసాయ కార్మికుల పేదల తరపున అన్నకు కూడా మరొక్కసారి నుండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వ్యవసాయ పేదల దీవెనతో మరింత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. అట్లాగే మూసి ప్రక్షాళన సుందరీకరణ సిపిఎం రాష్ట్ర కమిటీ అభినందిస్తుంది, హర్షిస్తుంది. ఎందుకంటే చరిత్రలో అట్లాగే స్వతంత్రం వచ్చిన కాలం నుండి నేటి వరకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మన ఒక్క నాయకుడు రేవంత్ అన్న మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను పక్కకు 3 కిలోమీటర్లు ఉన్న గోకారంలో 40 సంవత్సరాల క్రితం మా అయ్యమ్మడి గొర్రెకాడికి వచ్చి ఈ మూసీలో మంచినీళ్లు తాగిన బిడ్డగా చెప్తున్నాను. ఇప్పుడు నీళ్ళు తాగే పరిస్థితి లేదు. నాకంటే ముందు మాట్లాడిన చాలా మంది కుమ్మర్లు కమ్మర్లు వృత్తిదారుల బిడ్డలు తమ ఆందోళనని బాధను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతం పేరు చెప్తే ఒడ్లు కొనేవాడు లేడు, ఈ ప్రాంతం పేరు చెప్తే